వందేహం శీతలాం దేవీం సర్వరోగభయాపహాం యమాసాజ్య నివర్తేత విస్ఫోటకభయం మహత్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మాల్ని విడిచిపెట్టి నన్నొక్కడిని మాత్రమే శరణు పొందు, నేను సమస్త పాపాల నుండి నేను విముక్తిని చేస్తాను అని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకము చాలా 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 ముఖ్యమైనది. దీని ఇంచుమించుగా చరమ శ్లోకము అంటారు, అంటే చిట్ట చివరిది. ఋష్యాది న్యాసాలలో ఈ శ్లోకం యొక్క మొదటి పాదం శక్తి అని, రెండవ పాదం కీలకము అని చెప్పబడింది. దీని వలన ఈ శ్లోకం యొక్క ప్రాధాన్యం తెలుస్తుంది. గీతాశాస్త్రం యొక్క తత్వబోధలోని చివరి శ్లోకం కనుక సారం అంతా అందులో పెట్టి భగవానుడు దీన్ని చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఇందులో తెలపబడినటువంటి భగవత్ శరణాగతి ప్రపత్తి సాధకులకి చాలా ముఖ్యమైనది. వైష్ణవులు ఈ శ్లోకాన్ని అతి ప్రధానంగా తలచి మంత్రం వలె కూడా దీన్ని నిరంతరము జపిస్తూ ఉంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నిత్య నైమిత్తికాది సమస్త ధర్మముల కంటే కర్మల కంటే భగవత్ శరణాగతి ఎన్నో రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుందిట. ఆ చిన్న చిన్న ధర్మాలు కర్మలు అన్నీ కూడా పుణ్యాన్నే కలుగజేస్తాయి. భగవత్ శరణాగతి మోక్షాన్నే కలుగజేస్తుంది కదా. ఆయా ధర్మాలన్నింటి యొక్క కర్మల యొక్క ఫలితము శరణాగతి యొక్క ఫలితాన్నే ఇస్తుంది. అంటే అవన్నీ వదిలిపెట్టడం వల్ల వచ్చేటువంటి ఫలితము శరణాగతి యొక్క ఫలితాన్నే ఇస్తుంది. 100లో 10, ఒక 100 తీసుకుంటే 100లో 10 ఉంది. అలాగే భగవానుడు కూడా ఆ స్వల్ప కార్యాలన్నింటినీ విడిచిపెట్టి అనంత మోక్షాన్ని కలుగజేస్తాడు. దాన్నే పట్టుకోమని బోధిస్తున్నాడు. మామేకం శరణం వ్రజ. మామేకం అని చెప్పడం వలన భగవంతుని ఒక్కరిని ఆశ్రయిస్తే చాలు, సమస్త కర్మ ధర్మాలని ఆశ్రయించినట్లే అని తెలుస్తోంది. చెట్టు మూలాన్ని తడిపినట్లయితే శాఖాపత్ర, దాని చెట్టుకుండేటువంటి కొమ్మలు ఆకులు అన్ని తడుస్తాయి కదా. చెట్టు యొక్క వేళ్ళని తడిపినట్లయితే ఆ చెట్టు మీద ఉండేటువంటి ఆకులకి కొమ్మలకి ఏ రకంగా నీరు అందుతుందో, అలాగే అనేక మార్గాలు కర్మలు ధర్మాలు గజిబిజి గందరగోళంగా మనస్సుకి విక్షేపం కూడా కలుగజేస్తూ ఉంటాయి. ఏం చేయాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉంటుంది. కాబట్టి ఒక్కదాన్నే ఆశ్రయించడం శ్రేయస్కరం. అయితే ఆ ఒక్కటి ఏంటి అంటే, దేన్ని తెలుసుకుంటే సమస్తము తెలియజేసబడుతుందో, దేన్ని పొందితే సమస్తము పొందబడుతుందో అదే అట్టి ఆత్మ వస్తువు బ్రహ్మ, అదే భగవంతుని ఆశ్రయించితే సరిపోతుంది. ఇతర గొడవలతో, ఇతర సాధనలతో, ఇతర ధర్మాలతో, ఇతర కర్మలతో అసలు పనే లేదు. కాబట్టి వాటిని అన్నింటినీ వదిలిపెట్టి తను ఒక్కరినే శరణు పొందమని భగవానుడు చెప్తున్నాడు. ప్రకర్ష లేని వారు, చదువు రాని వారు మోక్షానికే దిగులు పొందవలసిన అవసరం లేదు. అంటే ఎవరైతే పాండితీ ప్రకర్ష చాలా గొప్పవాళ్ళు, మహాపండితులు, వాళ్ళు అన్ని శాస్త్రాలను చదివారు, వాళ్ళకే మోక్షం వస్తుందేమో మాకు రాదేమో అని అనుకోక్కర్లేదు. అటువంటి పాండితీ ప్రకర్ష లేని వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు కూడా మోక్షం తప్పకుండా పొందగలుగుతారు. ఎలాగంటే నిర్మలమైన దైవభక్తి ఒక్కటి ఉంటే చాలు అని తెలుస్తుంది. ఈ శ్లోకం గీతలో చాలా చాలా ముఖ్యమైనది అవటం వల్ల దీన్ని బాగా కంఠస్థం చేస్తే చాలా మంచిది అని భగవానుడు తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.